హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఏపీలో 8,537 కొత్త కొలువులు అని మనకి ఈరోజు పేపర్‌లో ఒక ఆర్టికల్ అనేది రావడం అయితే జరిగింది. మనకి సెకండ్ ఫేజ్‌గా జాబ్ క్యాలెండర్‌లో ఇచ్చినటువంటి జాబ్స్‌ని సెకండ్ ఫేజ్‌గా మనకి ఆగస్టు 15థ్ రోజు ఇవ్వాలనైతే చూస్తున్నారు. కానీ దీన్ని ఇంకా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొంచెం ఉత్తర్వులు రావడం అయితే జరిగింది. దీనిలో కొంచెం సాంకేతిక మార్పులు చేయడం వలన, ప్లస్ పోస్ట్‌లు కొన్ని యాడ్ చేయడం వలన లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మొత్తానికైతే సెప్టెంబర్ 15కి నోటిఫికేషన్‌లు ఇవ్వాలని చెప్పేసి సెకండ్, థర్డ్ ఫేజ్‌వి మనకి కసరత్తు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న అఫీషియల్‌గా పేపర్‌లో ఒక నోట్ అనేది విడుదలైతే చేశారు. ఎంతో కాలంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినవి, అదే హోంశాఖకు సంబంధించినవి అన్నీ కూడా మనకి జాబ్ క్యాలెండర్‌లో ఇచ్చినట్టుగానే డేట్స్ ప్రకారమే మనకి కొంచెం ఆలస్యమైనా గానీ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని అయితే చెప్తున్నారు లోకేష్ గారు. ప్రెస్ మీట్‌నయితే నిర్వహించడం అయితే జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి న్యూస్ అని ఒకసారైతే మీరు క్లియర్‌గా చదవండి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో ఉన్నటువంటి మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి, యూనివర్సిటీ అధ్యాపకులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. దీనికి సంబంధించి ఫెమాఫేసియాకి సంబంధించిన లిస్ట్ కూడా అందించడం అయితే జరిగింది. ఫైనల్ లిస్ట్ అనేది థర్డ్ రోజైతే వస్తుంది. ఇక దీనికి ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తారు. మనకి 45 డేస్ లోపు నిర్వహిస్తారు అనైతే అనుకుంటున్నాము. దాని గురించయితే ఏమీ అప్డేట్ అనేది రాలేదు. దాని గురించి వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము. మా ఛానల్‌లో టెట్, డీఎస్సీ అదేవిధంగా డీఈడీ, బీఈడీకి సంబంధించి జాబ్ అప్డేట్స్‌కి సంబంధించి ఎవ్రీ న్యూస్ అనేది ఛానల్‌లో ఉంటుంది. మీరు ఎడ్యుకేషనల్ ఛానల్ అండి ఇది. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని అప్డేట్స్ డీటెయిల్‌గా మీకు ఛానల్‌లో అందించడం జరుగుతుంది. మనకి టెట్‌కి సంబంధించినటువంటి ఎవరికైతే హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ కాలేదో వాళ్ళందరూ కూడా మీరు హాల్ టికెట్స్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇచ్చారు. మీరు రీ అప్లికేషన్ అనేది చేసుకొని హాల్ టికెట్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ అనేది రావడం మీకు జరిగింది. మీరందరూ కూడా మీ క్యాండిడేట్ లాగిన్‌లోకెళ్ళి మీరు ఏ విధంగా చేసుకోవాలనేది నేను వీడియో పెట్టాను. ఆ వీడియోని ఒకసారి అయితే చూడండి. మీరు రీఫండ్ కాని వాళ్ళకి కూడా ఆ వీడియో యూజ్‌ఫుల్ అవుతుంది. ఆ వీడియోని ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక పోస్ట్‌ల భర్తీకి జీఓఎం నిర్ణయం అనేదైతే ఇచ్చారు. అదేవిధంగా సెప్టెంబర్ 5, అక్టోబర్ 15 2 నోటిఫికేషన్‌లు అంటే సెకండ్ ఫేజ్‌ది సెప్టెంబర్ 15, థర్డ్ ఫేజ్‌ది అక్టోబర్ 15. ఇది జాబ్ క్యాలెండర్ 2026 జాబ్ క్యాలెండర్ మొత్తం కూడా మనకి 27 వచ్చేలోపు అన్నీ కూడా క్లియర్ అయితే చేయాలి అనే ఉద్దేశ్యంతో మనకి ఇవ్వడం అయితే జరిగింది. పకడ్బందీ చర్యలు అని లోకేష్ కూడా ఇచ్చాడు. ఇక్కడ వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. జాబ్ క్యాలెండర్ 2006లో విడుదల చేసినటువంటి 10,060 ఉద్యోగాలను 4 దశల్లో భర్తీ చేయబోతుంది. ఇప్పటికే మొదటి దశ క్రింద వివిధ ఉద్యోగాలు 1,523 అధ్యాపక పోస్టులకి మే 15న నోటిఫికేషన్ అనేది విడుదల చేయగా మిగిలిన 8,537 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. జాబ్ క్యాలెండర్‌లో భాగంగా రెండవ దశ 3,168 పోస్టుల భర్తీకి ఆగస్టు 15న నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మొదట నిర్ణయించినప్పటికీ రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులోకి వివిధ సాంకేతిక కారణాలు, ఉద్యోగ సంఘాల వినతి మేరకు జాప్యంతో సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ గారు ఆదేశించారు. ఉద్యోగాల కల్పనకు ఏర్పాటైనటువంటి మంత్రుల బృందంతో ఆయన ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించారు. మంత్రుల వర్చువల్‌గా సమావేశానికి హాజరయ్యారు. వివిధ శాఖల్లో భర్తీ చేయాల్సినటువంటి పోస్టుల గురించి మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ఏకంగా 3వ, 4వ దశల్లో ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ 15 నోటిఫికేషన్ విడుదల చేయాలని లోకేష్ ఆదేశించారు. 3వ దశలోనే 2,388, 4వ దశలోనే 2,981 పోస్టులని భర్తీ కానున్నాయి. రెండవ దశలో 2,338 ఉద్యోగాలు, 2,225 పోస్టుల హోంశాఖలోనే భర్తీ చేయనున్నారు. గ్రూప్ 1లో ఇప్పటికే సూచించిన ఉద్యోగాల కంటే కూడా మరికొన్ని ఉద్యోగాలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి మంత్రుల బృందం అయితే పేర్కొన్నారు. మొత్తం 10,060 పోస్టుల భర్తీకి అయితే చర్యలైతే చేపడుతున్నారు. ఇవన్నీ కూడా మనకి జాబ్ క్యాలెండర్ మాత్రం పూర్తి ఖాళీల వివరాలను 6వ తేదీన క్యాబినెట్ ముందైతే ఉంచబోతున్నారు. ఇది మొత్తం కూడా మీకు అర్థమైంటుండేది. తర్వాత మనకి డీఎస్సీ
జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ కసరత్తు అయితే చేస్తున్నారు ఈ జూనియర్ కాలేజ్ లెక్చరర్ జాబ్స్ ఇవ్వడానికి. అదేవిధంగా ఉద్యోగుల విభజనకు సంబంధించి ఆల్రెడీ ప్రమోషన్స్ ఇచ్చి 28 జిల్లాలకు సంబంధించి ఉద్యోగుల విభజన చేసిన తర్వాత మనకి డిఎస్సి నోటిఫికేషన్ కూడా 28 జిల్లాలకు సంబంధించి పోస్టులని డివైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ జోనల్ వ్యవస్థను కూడా మనకి ఏర్పాటైతే చేశారు. 4 జోన్లను తీసుకెళ్ళి ఇప్పుడు 6 జోన్లు చేశారు. 2 మల్టీ జోన్లు కూడా చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఛానల్‌లో ఉంది. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. ఇక ఉద్యోగుల విభజన కూడా త్వరగానే చేసి మనకి 1 వీక్‌లో ఉద్యోగుల విభజన అంటే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళని ఇప్పుడు 28 జిల్లాలకు సంబంధించిన వాళ్ళని డివైడ్ చేస్తున్నారు. మీరు జాబ్ అనేది ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఆ డిస్ట్రిక్ట్ డివైడ్ చేయడం అయితే జరిగింది. ఆ న్యూస్ కూడా ఛానల్‌లో ఉంది. ఒకసారి అయితే చూడండి. అలాగా డివైడ్ చేసి మొత్తము ఇప్పుడు ఉన్న జాబ్స్‌ని ఉన్న వాళ్ళని డివైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కొత్తగా వచ్చేటివి రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 28 డిస్ట్రిక్ట్‌లకి ఈ జాబ్‌లననేది కేటాయించడం అయితే జరుగుతుంది. పోస్ట్‌లని 28 జిల్లాల ప్రకారం ఇప్పుడు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా వెయిట్ చేయండి. ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. కంటిన్యూ చేస్తూనే ఉండండి మీరు. జాబ్ ఇది నోటిఫికేషన్ వచ్చేటప్పటికి వచ్చినప్పుడు చూద్దాంలే అనేది అనుకోకండి. మ్యాక్సిమం ఇస్తారు. అందుకనే అందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. ఇక ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు రిప్లై అయితే ఇస్తాము. జాబ్ అప్డేట్స్ అదేవిధంగా టెట్ టు డిఎస్‌కి సంబంధించి ఏదైనా అప్డేట్స్ మేమొస్తే మీకు అందించడం అయితే జరుగుతుంది. ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీకు ఎవ్రీ అప్డేట్ అనేది అందుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.